సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినా, ఎయిర్పోర్ట్కి వచ్చేసిన. సో ఇక్కడ నుంచి ఇప్పుడు టైం ఉంది నాకు, 7 o'clock ఫ్లైట్ గోవాకి. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఎయిర్పోర్ట్ లాంజ్లోకి వెళ్ళి ఒక 2 hours రెస్ట్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి అటు నుంచి ఫ్లైట్ ఎక్కేస్తా. సో నాకు ఇంకా టైం ఉంది, ఎందుకంటే వచ్చేసి 7 o'clock ఫ్లైట్. సో నాకు గేట్ నెంబర్ ఇంకా రాలేదు, Zone 3 అని మెన్షన్ చేసారు. సో చూసుకొని వెళ్ళిపోతా. మోస్ట్లీ ఇంకొక 1 hour 2 hours పడుతుంది రావడానికి, గేట్ నెంబర్ రావడానికి. చూసుకొని వెళ్తే అయిపోతుంది. సో అప్పటి వరకు నేను ఎయిర్పోర్ట్ లాంచ్లోకి వెళ్ళిపోతా. చూద్దాం. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమైందంటే నా కార్డు యాక్సెప్ట్ చేయలేరు. సో క్వార్టర్లీ మినిమం బడ్జెట్ ఉంటుంది అంటే 75,000 ఏమో, ఆ స్పెండ్ కాలేదని. ఈసారి గట్టిగానే అయింది. చూద్దాం ఒకసారి. చూసుకున్నట్టయితే అన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి, మొత్తం బ్రాండెడే. నువ్వు వేలు ముట్టుకో వేయలే, 100 స్లేమ్లో. సో మా ఫ్రెండ్ వచ్చేసి కరాచీ బిస్కెట్లు తీసుకున్నాడు. అక్కడ కరాచీ ఒకటి స్టోర్ ఉంది, చూద్దాం. లెస్ కాస్ట్లీ అయితే తీసుకుందాం, లేదంటే లైట్. సో ఆర్డర్ పెట్టమన్నాడు, బట్ నేను ఏం చేసినట్టు వచ్చేసిన కరాచీ స్టోర్కి వచ్చిన. చూద్దాం ఏం బిస్కెట్. మోస్ట్లీ మా వాడు అడిగింది అంతా ఆల్మండ్ కదా, సో అటు సైడ్ వెళ్దాం. ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోదాం. సరే లేదులే. సో ఇవే బిస్కెట్స్, ఫ్రూట్ బిస్కెట్స్, ఉస్మానియా బిస్కెట్స్ వద్దు, బాదాం బిస్కెట్స్ ఉన్నాయి. సో లెట్స్ ట్రై ఫ్రూట్ బిస్కెట్స్. చెప్పిన 600 grams 400, చిన్నవి ఉన్నాయి. కేసర్ పిస్తా, సో చెప్పిన కదా సేమ్ బ్రాండ్, అదే సేమ్ కేసర్ పిస్తా, అది 400 grams. నేను ఆన్లైన్లో స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో 180, 190 చూసిన. సో సేమ్ ఇది 400 grams నేను 180, 190 చూసిన ఇన్స్టామార్ట్లో. బట్ ఇక్కడ వచ్చేసి 300. సో డబల్ రేట్ పెట్టాల్సి వస్తుంది. ఆఫీస్లో ఉందా మర్చిపోయినా. చూద్దాం, తీసేసుకున్నాం. ఎయిర్పోర్ట్ లాంచ్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ అని చెప్పిండు. లిఫ్ట్ ఉందంట దానికి. చూద్దాం పోయి. అంటే నేను వచ్చి ఆల్మోస్ట్ 1 year అవుతుంది, బట్ చాలా చేంజ్ అయింది 1 yearకి ఇప్పటికీ. నేను వచ్చినప్పుడు ఇప్పుడు ఇవన్నీ స్టాల్స్ లేకుండే, ఇప్పుడు మాత్రం చాలా అయినాయి. నా ఇంకా చూసుకోరు కదా, ఇవన్నీ స్టాల్స్ లేకుండా ఇప్పుడు చాలా అయినాయి. ఎటు చూసినా స్టాల్సే ఉన్నాయి. సబ్వేగిన ఉంది, బట్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 కదా, సో అందుకని చెప్పేసి జనాలు ఎక్కువ లేరు. బట్ పోతూ ఉంటే చాలా అవుతారేమో అనుకుంటున్నా. అంటే 7-7:30కి ఎక్కువనే అయిపోతారు. సో లాంజ్ ఇక్కడ ఎలివేటర్స్ ఉన్నాయి, బట్ లాంజ్ ఎక్కడనో తెలియట్లేదు. లెట్స్ చెక్. ఇతను అదే ఎలివేటర్ ఉందని చెప్పిండు లాంచ్కి. ఇండెక్స్ అన్నీ అసలు లేకుండే నేను వచ్చినప్పుడు, అన్నీ ఇప్పుడే పెట్టి కొత్తగా. సో టీమ్ హాటన్స్, ది ఐరిష్ చాలా వచ్చినాయి. నాకు తెలిసి ఇటు పోవాలనుకుంటున్నా లాంచ్కి. ఎవరైనా అడుగుదామంటే ఇక్కడ ఎవరు లేరు. సో చూద్దాం, మేము అడుగుదాం. ఎవరు లేరు చెప్పేటోళ్ళు. చూస్తున్నా, లెఫ్ట్ అని చెప్పిన వాడైతే. చూద్దాం ఒకసారి. ఇక్కడ కిందికి చూపిస్తుంది లాంజ్, సో కిందికి వెళ్ళిపోదాం ఎస్కలేటర్ పైన. మోస్ట్లీ లేదు అనుకుంటా, ఇటే అనుకుంటా, చూడాలి, పోతే వస్తుంది కిందికి. కానీ చాలా చేంజ్ అయింది ఇప్పటికి. నేను రాక చాలా రోజులు అయింది, ఒక ఆల్మోస్ట్ 1 year అయింది. సో 1 yearకి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. చూద్దాం. సో బయటకైతే వచ్చేసినాం. అంటే ఫుడ్ బాగానే ఉంది. సో నిద్ర ఏం రావట్లేదు పడుకుందాం అంటే, అయినా అప్పటికే ఫుల్ అయిపోయింది మొత్తము. సో ప్లేస్ లేదు అసలు పడుకోవడానికి, అందుకే బయటకు వచ్చిన. సో గేట్ నెంబర్ 122. మోస్ట్లీ నేను కిందికి వెళ్ళాలి, పైన ఉన్నా. సో టైం 6:35, 6:40 అవుతుంది. సో
సో మా బోర్డింగ్ స్టార్ట్ చేసేసారు. వెళ్తా ఊరు అందరూ, జనం అయితే ఫుల్ ఊరు. మోస్ట్లీ ఫ్లైట్ ఎక్కినాక వీడియో ఆఫ్ చేస్తాం. సో మళ్ళీ డైరెక్ట్ గోవా వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాం. మా బోర్డింగ్ స్టార్ట్ చేసేసారు, అవుతుంది. ఇంకొక 15-20 నిమిషాలు పడుతుంది ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఫ్లైట్ అయితే ఎక్కేసినాం. ఇప్పుడు నేను రేపు విండో సీట్ వచ్చింది. సో వెయిట్ చెకింగ్ ఏం చేయలేదు, లక్కీ ఒక విండో సీట్ వచ్చింది. 1 hour 15 minutes జర్నీ. సో టైం ఉంది బయలుదేరికి, 7:15కి బయలుదేరుతుంది. చూద్దాం, ఇంక బయట చూపిస్తాం ఒకసారి. ఇప్పుడే గోవాలో ల్యాండ్ అయిపోయినా. సో మా ఫ్రెండ్స్ ఈయన ల్యాండ్ అయిపోయారు. వాళ్ళు బ్యాగేజ్ నెంబర్ 2 దగ్గర, బెల్ట్ నెంబర్ 2 దగ్గర, నేను బెల్ట్ నెంబర్ 1 దగ్గర ఒక పక్కనే ఉండు. సో వాళ్ళు వెయిట్ చేస్తారు అక్కడ, కలుద్దాం పోయి. జస్ట్ ల్యాండెడ్ ఇన్ గోవా. సో ఇంకా మా లగేజ్ రాలేదు, చూద్దాం మా వాళ్ళు ఎక్కడ రారు. Where are you, Pratik? ఇదే బెల్ట్ నెంబర్ 1, ఇక్కడికే వస్తాయి. ఇప్పుడే కదా దిగింది, ఇంకా రాలేదు. ఆడు చూడు, ఉదరే దేక్ దేక్, ఉదరే. సో ఈయనే కూర్చురు మామూలు.